తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఎడతెరిపిలేని వర్షాలతో చలి తీవ్రత పెరిగింది. దీంతో పొగమంచు కమ్మేసింది. శేషాచల కొండలు పాల సముద్రాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు ఘాట్ రోడ్లో పొగమంచు దట్టంగా ఉండటంతో ప్రయాణికులు అప్రమత్తంగా వెళ్లాలని సీఏ హరిప్రసాద్ భక్తులకు సూచించారు. ఓం నమో వెంకటేశయ్య. గత 4 రోజులుగా నేను తిరుమలకి అయితే రాలేదు. ఈరోజు చూసుకుంటే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో కూడా ఈ గత 3 రోజులుగా తిరుమలకి రాలేదు. ఈ రోజే వచ్చాను. ఈ రోజు అలిపిరి నుంచి చూసుకుంటే మాత్రము మంచు ఉంది, మామూలుగా లేదు. ముందు వెళ్ళే వాహనం కూడా కనపడలేని పరిస్థితిలో ఉంది. అయితే మాత్రం టీటీడీ వాళ్ళు మాత్రం అలిపిరి దగ్గర ఇప్పటికప్పుడు ఇటు వాహనదారులను కూడా అప్రమత్తం చేయడం నిజంగా చాలా అద్భుతం. ఎందుకంటే మంచు దుప్పట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందు వెళ్ళే వాహనం కనపడే విధంగా కూడా హెడ్ లైట్లు ఆన్ చేసుకొని వెళ్ళాలని చెప్పి కూడా ఇట అధికారులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం తిరుమల మాత్రం చూసుకుంటే మంచు దుప్పట్లో ఇటు ప్రకృతి అందాల నడుమ కొండకి వస్తా ఉంటే మాత్రం ఓ తెలియని అనుభూతి, చెప్పలేం, మాటల్లో చెప్పలేం, చూస్తే గానీ అనుభవించాల్సిందే. అంటే స్వామి సన్నిధిలో వైకుంఠనాథ్ అంటే ఒక మాటలో చెప్పాలంటే పాల కడలని తలపిస్తా ఉంది తిరుమల మాత్రం, మామూలుగా లేదు. నిజంగా ప్రతి ఒక్క భక్తుడు మాత్రము వచ్చి ఈ పాల కడలి అంటే ఈ వైకుంఠనాథుని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో దర్శించుకోవాలని చెప్పి కూడా నేను స్థానికులుగా కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఏంటంటే చాలా ఫాగీగా చిరుజల్లులతో శేషాచల కొండలపై చాలా సూపర్ గా ఉంది జర్నీ. అయితే ప్రకృతి అందాల్లో ఆ స్వామివారికి చెంత అయితే చేరుకుంటున్నాము. అదే విధంగా తిరుపతి దేవస్థానం వారు ఆ మైక్స్ లో అయితే అలౌట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా రోడ్డు అంతా బాగా తడిచింది కాబట్టి అక్కడక్కడ ఆయిల్స్ ఇవంతా ఉంటాయి కాబట్టి ఏంటంటే జాగ్రత్తలు చెప్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళండి, హెల్మెట్ వేసుకొని వెళ్ళండి, జాగ్రత్తగా చూసి స్లోగా వెళ్ళండి అనేసి ఒక సూచనలు అయితే చేస్తున్నారు. చాలా మంచి విషయము. అదే విధంగా దాదాపు 4-5 రోజులుగా ఈ వర్షాలు ఈ తుఫాను కారణంగా చాలా మంది అయితే భక్తులు ఇంటి పరిమితం అవుతారు అనుకుంటారు, కానీ ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజు వేల మంది అయితే వస్తున్నారు. ఈ ప్రకృతి అందాల్లో వెళ్ళి వాన చూడకుండా, మంచు చూడకుండా, చలి చూడకుండా ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వస్తున్నారు. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి తిరుమలకు చేరుకునే భక్తులు గత 4 రోజుల నుంచి తిరుమల ఘాట్ రోడ్లో పొగమంచు ఎక్కువగా ఉన్న కారణంగా టూ వీలర్స్ తిరుమలకు వచ్చే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నిర్ణీత సమయం కేటాయించిన సమయంలోనే నిర్ణీత సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే 4 వీలర్స్ కానీ లోకల్ ట్యాక్సీ డ్రైవర్లు కానీ ఘాట్ రోడ్లో వచ్చేటప్పుడు హెడ్ లైట్స్ వేసుకుని భక్తులను సేఫ్గా తిరుమలకు చేర్చే విధంగా చూసుకోవాలి. అలాగే 2 వీలర్తో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఘాట్ రోడ్లో నిదానంగా రావాలని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.